హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందని కదా, ఇంకా ఏం వీడియో చేద్దాము అని అనుకుంటా ఉన్నాను. మొన్న దసరాకైతే నా మిషన్ అయితే అదే అండి, ఈ కుట్టు మిషన్ అయితే క్లీన్ చేశానండి. మళ్ళీ అయితే చాలా దుమ్ము వచ్చేసిందనమాట. ఇంకా ఈ నిమ్మకాయలు పచ్చిమిరకాయలు కట్టింది కూడా అప్పుడే. చూడండి ఎంత భలే ఎండిపోయాయి. ఇంకా నిమ్మకాయలు వీటికి దిష్టి బాగా తగిలినట్టుంది. అందుకే కుట్టు కూడా ఊరికినే సూదులు అనేవి మిషన్ మీద ఇరిగిపోతూ ఉన్నాయండి. ఇది మాత్రం నా నమ్మకమే. ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ డే అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడే నాకు వర్క్ అనేది అయిపోయింది. ఇంకా ఖాళీగా ఎందుకు, అలాగే వీడియోలు కూడా ఎక్కువగా చేయట్లేదు కదా అని ఒక చిన్న వీడియో అయితే క్లిప్ తీసి మీకు పెడుతున్నానండి. వీలైతే కొత్తగా కానీ ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ అలా లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఈ మిషన్కి ఎంత దుమ్ము పట్టేసిందో. ఇలా కానుంటే ఊరికినే కుట్టు అనేది, ఆ దుమ్ము అనేది ముళ్ళు ఉంటుంది, అదే సూది ఉంటుంది కదండి, మనం కుట్టేటప్పుడు ఆ గాలికి వచ్చి ఆ దుమ్ము ఆ సూదిలో ఆ పాపిల్లో కానీ ఇరుక్కుందంటే మనకి ఊరికినే థ్రెడ్ తెగిపోవడం, కుట్టు అనేది బాగా పడదండి. అందుకనే ఓసారి మీకు కూడా చూపిస్తా. ఈ మిషన్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాకా కుడతా ఉన్నాను కదండి, అందుకని మోటార్ అనేది కొంచెం వేడిగా ఉందన్నమాట, హీట్గా ఉంది పట్టుకుంటుంటే. ఇంకా చూసారు కదా ఎంత డస్ట్ ఉందో దీన్ని క్లీన్ చేయడానికి. ముందు ఈ మోటార్ని అయితే కొంచెం దుమ్ము ధూళి అంతా దులిపేస్తున్నానండి. ఎంత చెత్త వచ్చిందంటే, ఇన్ని రోజులు అంటే పోయిన దసరాకైతే నేను క్లీన్ చేశానండి. అప్పటి లోపల ఎంత మనం కుడతాం కదండి, దుమ్ము ధూళి అంతా వచ్చి దీనికి ఇలా డస్ట్ లాగా అయితే పేరుకోపోయింది. ఈ డస్ట్ వల్ల ఏమోనండి నాకు ఊరికినే సూది అనేది సరిగ్గా ఒక్కోసారి బాగా పడట్లే కుట్టు. అందుకని చెక్ చేశాను. ఇంకా చెక్ చేస్తే ఏంది ఇంత దుమ్ము ఉందా అని నాకు అనిపించింది. ఇన్ని రోజులు ఎట్లా గమ్గా ఉండానా అని. అందుకే నాకు కొంచెం పళ్ళన్నీ క్లియర్ అయిపోయాయండి. అందుకని కొంచెం క్లీన్ అయితే చేసుకుంటున్నా. మిషన్ హెడ్ ఉంటుంది కదండి, ఆ మిషన్ హెడ్ అయితే ముందు కింద పెట్టేసేసుకున్నాను. ముందు దీన్నైతే ఈ డస్క్ని అయితే ముందు క్లీన్ అయితే చేసుకున్నామని ఇంకా వీటినంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దాని హెడ్, అదే మనం మిషన్ కుడతాం కదా, దాన్ని అయితే క్లీన్ చేసుకుంటాను. ఎంత నీట్గా వచ్చిందండి. నేను మొన్న దసరాకే క్లీన్ చేసింది. అప్పుడు కొంచెం డస్ట్ ఉండింది, కానీ ఇన్ని రోజులు ఇంత పేరుకోవద్దని నేనైతే అనుకోలేదు. నెక్స్ట్ పైన క్లీన్ చేశాను కదా, ఇంకా ఈ చక్రాలు వీటి కాళ్ళు అన్నీ, అంటే ఇవన్నీ అయితే ఒకసారి అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. వీటిని ఆయిల్ ఉంటుంది కదా, ఆ గుడ్డని మనం ఆయిల్తో ఇలా ఆయిల్ పెట్టుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు. అట్లా కానీ క్లీన్ చేసుకుంటే ఇంకా మెరుస్తూ ఉంటుందండి. నేనైతే ప్రస్తుతానికి దుమ్ము ధూళి దులిపేసి ఇంకా ఈవినింగ్ వచ్చి మళ్ళీ మనం అంటే బొట్లు, అదే చందనం కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదండి, అప్పుడైతే దానికి ముందు ఆయిల్తో అయితే ఇంకొకసారి వీటిని ఈ ఇనుము ఉంటుంది కదండి, చక్రాలు వాటిల్లో అయితే దాంతో అయితే క్లీన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ముందైతే దుమ్ము ధూళైతే తుడిపేసుకుంటున్నానండి. చూడండి ఇది హెడ్, ఇంక దీనికి అక్కడక్కడ బాగా దుమ్ము పట్టేసిందండి. అప్పుడప్పుడు మనం కానీ క్లీన్ ఇలా కానీ మొత్తం ఒకసారి అయితే మిషన్ అంతా విప్పేసి మొత్తం పాటలు అయితే క్లీన్ చేసుకున్నామంటే, అది ఆయిల్తో కానీ క్లీన్ చేసుకున్నామంటే, క్లాత్ని ఆయిల్లో ముంచి ఇట్లా నీట్గా తుడిచేసామంటే మనకి బాగా వస్తుందండి. చూడండి పైన హెడ్ తర్వాత కింద లోపల ఉంటుంది కదా, బాబిన్ పెట్టుకుంటాం కదా, అటు సైడ్ అయితే ఏదో చూడండి ఎంత దుమ్ముందో. ఈ దుమ్మే మనము మిషన్ కుడతాం కదా, ఆ గాలికి వచ్చి ఎగిరి ఆ మిషన్ కుట్టులో కనబడిందంటే బాగానే రాదండి. ఇంతకుముందు 2-3 సార్లు ఇట్లాగే జరిగిందనమాట. అప్పుడు కొంచెం దులిపేస్తుంది నేను. మొన్న పండగప్పుడు అయితే కొంచెం క్లీన్ చేసుకున్నాను, కానీ ఇంతలో ఇంత పట్టేస్తుందని ఎవరికి తెలియదు కదా, అందుకే చూసేదా ఒకసారి కిందకైతే దింపి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఈ బావిని ఉంది కదా, దీన్ని కూడా తీసేస్తున్నా.
అలాగే ఈ నల్ల క్లిప్ ఉంది కదండి, ఈ క్లిప్ పక్కన ఒక నట్టు లాగా స్క్రూ లాగా ఉంది కదా, దాంట్లో నుంచి పైకైతే ఆయిల్ వేసినప్పుడు అయితే ఒక బ్లాక్ కలర్ లాగా వస్తుందండి. మనం కుట్టేటప్పుడు ఏంటంటే, నేను మిషన్ కుట్టేటప్పుడు అవి అంటే కొత్త గుడ్డ అయిందనుకో వాటికి అయ్యే నల్ల మరకైతే పడిపోతుందండి. అందుకని మెయిన్ వచ్చి దీన్నైతే కింద ఇది కూడా ఇక్కడ సైడు హోల్ లాగా ఉందండి. ఆ హోల్లో నుంచి అయితే మనం ఆయిల్ వేసినప్పుడు అదే పైకి పొంగి బ్లాక్ కలర్ లాగా వస్తుంది. అది ఎందుకు వస్తుందా అని చెక్ చేస్తే ఇక్కడ ఈ దూది అనేది అదేనండి, ఈ డస్ట్ అనేది ఇలా అంతా ఇరుక్కోపోవడం వల్ల వస్తుంది. ఇంకా దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇదిగో ఇక్కడ పక్కన హోల్ లాగా ఉంది, ఆ హోల్లో నుంచే బ్లాక్ దీన్ని రోజులు వస్తూ ఉన్నిందండి. నేను రోజు తీసేస్తూ ఉన్నాను. ఆ బ్లాక్ది జెల్లు లాగా వస్తుంది. కొత్త గుడ్లకు కానీ అంటుకునిందంటే ఇంకా మరకలు అలాగే పడిపోతుంది. ఇదండి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, వీటిలో అంతా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను పొద్దునైతే మామూలుగా మిషన్ ఎక్కేటప్పుడే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇలా కింద వేసుకుంటే గచ్చు మీద అంతా పడిపోద్దని నేనైతే ఇంకా మిషన్ మీద దీని మీద పెట్టిన తర్వాత బల్ల మీద దీని హెడ్ పెట్టిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అది ఈవినింగ్ ముందైతే క్లీన్ చేసుకున్నాను కదా, ఈవినింగ్ వచ్చి అప్పుడు చేద్దాంలే అని మిషన్ మీద ఆయిల్ వేసుకున్నామని అనుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, మనము ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు మార్నింగ్ 10కి అలా కుడతాం కదా, అప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే కానీ మిషన్కి కానీ ఆయిల్ వేసేసుకున్నామంటే అది మొత్తము ఫామ్ అయ్యి మనకి మిషన్ అనేది సాఫ్ట్గా పడేదానికైతే మనకి అవకాశం ఉంటుందండి. నేనైతే అట్లానే చేస్తాను. ఇంకా 8 గంటలకు అలా ఆయిల్ వేసి ఆ మిషన్ అంతా ఆయిల్ పట్టేసిన తర్వాత ఇంకా 10కి అలా కుట్టుకుంటానండి. చూసారు కదా, మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం వచ్చి దిష్టికి నిమ్మకాయలు అవి అయితే కట్టేసుకుంటాను.